వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేయాలి అనే ప్రధాన ఎజెండాతో 2016లో తునిలో జరిగిన ఆ రైలు దగ్ధం కేసుని రీఓపెన్ చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జీవో పాస్ చేస్తారు. అయితే ఈ జీవో పాస్ చేసే ముందు ఆయన గ్రహించలేని అంశం ఏంట్రా అంటే, అదే కాపుల బ్యాక్గ్రౌండ్తోనే ఈరోజు మనం అధికారంలో ఉన్నాము అనేది ఆయన మర్చిపోయారు. అయితే సాయంత్రానికే బాగానే రిలీజ్ అయ్యారు. ఇప్పుడు కాపులను టచ్ చేస్తే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ ఇవ్వడం చెప్పేసి అనుకుని ఉంటారు. దెబ్బకి మళ్ళీ జీవోని వెనక్కి తీసుకోవడం జరిగింది. సో ఎలాగైనా వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఉద్దేశమే తప్పితే ప్రజలకి ఏదో చేద్దామని చెప్పేసి ఇమీడియట్గా జీవోలు అయితే చంద్రబాబు సర్కార్లో రావు.